జెర్సన్ ఒక్కడికి ఏం అవసరం అండి అసెంబ్లీ ముట్టడించడానికి? నిన్న పోతే ఆయన మీ అందరికంటే పోల్చుకుంటే ఆయన నయం కదా, మరి ఆయన నిస్వార్థంగా కొట్లాడుతున్నాడు కదా, నిజాయితీగా కొట్లాడుతున్నాడు కదా, ఆయనకి ఉరుక్కుంటే పోయి కొట్లాడుతున్నాడు కదా, అసెంబ్లీకి పోయి నిరుద్యోగుల ఎవరైతే రిటైర్మెంట్ ఫంక్షన్ల తరపున నించున్నాడు కదా, రిటైర్మెంట్ ఫంక్షన్లు ఆపేసిరని నించున్నాడు కదా, వాళ్ళకి ఇవ్వట్లేదని చెప్పి. ఎవరు చేయాలి ఈ రోజున? ప్రతిపక్షం మాట్లాడాలి దాని గురించి, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి దాని గురించి. మీరు ముట్టడించాలి అసెంబ్లీ. బక్కా జెర్సన్కి ఏం అవసరం? ఫార్మర్ ఏఐసిసి మెంబరు, కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. అదొక్కటే కాదు, ఆయన గతంలో మీ గురించి మాట్లాడిండు, ఇప్పుడు రేవంత్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయనకేం పోయింది? ఇంకా ఎనర్జీ పోతుంది, ఇంకా అలసిపోతాడు. ఇంకా ఎవరు మాట్లాడుతున్నారండి? రిటైర్మెంట్ ఫంక్షన్లు ఆపేస్తే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రశ్నించాలా? మా రైతులకు ఇప్పటి వరకు కూడా కామారెడ్డిలో మునిగిపోతే రైతులకు బాధితులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలే. ఖమ్మంలో ప్రతి ఒక్క సెలబ్రిటీ దగ్గర రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు డబ్బులు కలెక్ట్ చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్. అక్కడే ఒక్కడికన్నా ₹1 ఇచ్చిండి అడగమనండి, దమ్ములు ఉంటే చెప్పమనండి. ఇవన్నీ ఎవరు మాట్లాడాలా? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలా? అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. ఈ రోజున మీరు ఫుడ్ పాయిజన్ అవుతుంది గురుకులాలలో, వాటి గురించి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఆరోగ్యశ్రీ చాలా హాస్పిటల్స్లో రావట్లే, దాని గురించి మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది.